2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ఉమ్మడి రెవెన్యూ అసోసియేషన్ ప్రెసిడెంట్, తెలంగాణ పెన్షన్స్ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ శ్రీ లక్ష్మయ్య గారు తన శక్తి మేర ఎంతో కృషి చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ అధికారం వచ్చిన 11 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏం సాధించిన విషయం వారి మాటలను అడిగి తెలుసుకుందాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 నాడు రావాల్సిన పరిస్థితుల్లో మేము చేసిన కృషి గురించి ముఖ్యంగా చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది మీకు. ఎందుకంటే ఆనాడు మేము పెన్షనర్స్ జేఏసీ తరఫున ఓపెన్గా ఇచ్చాం. గత 10 సంవత్సరాల నుంచి వెళ్ళి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు పెన్షనర్ల సమస్యలను. మరి ఆ తర్వాత ఎప్పుడు కూడా ఒకసారి కూడా అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉండే. ఆ ముఖ్యమంత్రి గారు 10 సంవత్సరాల లోపల ఒక్కసారి కూడా మాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదండి. ఎంత నీచంగా ఉన్న పరిస్థితుల్లో మేము ఒక నిర్ణయానికి తీసుకున్నాం. ఆ రోజు ఏంటంటే రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘానికి సంబంధించిన మరియు రిటైర్డ్ రెవెన్యూ ఆఫీసర్స్ సంఘాల తరఫున జేఏసీ పెన్షనర్స్ జేఏసీ తరఫున కూడా మేమంతా ఒక నిబద్ధతతోటి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి మనం మద్దతు చేయాలి అన్న ఆలోచనతో మేము ఆ రోజుల్లో ఓపెన్గా ఇచ్చాం మేము మా యొక్క అభ్యర్థనను. సో ఆ రోజుల్లో మరి సరే వచ్చింది, బాగానే ఉంది, అంత గెలిచారు. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వచ్చారు. చాలా సంతోషం అనిపించింది. ఆ తర్వాత తీరా చూసేసరికి మా సమస్యలను పట్టించుకోవడానికి కూడా ఈ ప్రభుత్వం కొంచెం ఏమీ మాత్రం తాత్సరం చేయలేకుండా పరిస్థితి వచ్చింది. ఈ మధ్యకాలంలో మాకు 5 డిఏలు పెండింగ్లో ఉండే. ఏం సార్ ఇది ఇట్లా ఉంది పరిస్థితి అని చెప్పేసి మన ముఖ్యమంత్రి గారి దగ్గర మేము పరిస్థితులు చేసుకుంటే ఆ రోజు వారు చెప్పింది ఏంటంటే వారి యొక్క బాధలనే చెప్పుకుంటూ వచ్చిండు. మొత్తం ఒక ½ అవర్ అదే సమస్యలు ఆయన ఏకరూపం చేసుకుంటూ వస్తున్నాడు. కారణం ఏంటంటే అయ్యా మన బడ్జెట్లో జీతాలకు సంబంధించింది, తర్వాత వడ్డీలకు గత ప్రభుత్వం చేసిన అప్పులకు సంబంధించిన వడ్డీలకే సరిపోతలేవు ఆ డబ్బులు. వచ్చే ఇన్కమ్ అంతా అక్కడ పోతుంది. నేను ఎక్కడి నుంచి తీసుకురావాలి, ఎట్లా చేయాలి, మీరే నాకు ఆలోచన చేయండి, మీరే నాకు చెప్పండి అని చెప్పి వారు ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఆ రోజు నేను చెప్పాము, వాస్తవమే సార్, ఇది పీరియాడికల్గా ఇచ్చేది. ప్రతి 6 నెలలకు ఒకసారి మాకు డిఏ ఇవ్వాల్సిన బాధ్యత ఉంది ప్రభుత్వానికి. సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, ఆ తర్వాత ఎమ్మెల్యేగా మీరు కూడా ఇవ్వాలి. అది అదో పద్ధతిగా ఉంది, ఆనతీగా నడుస్తుంది. మరి 5 డిఏలు అంటే మామూలు మాట కాదు సార్. ఇది 22 నుంచి పెండింగ్లో ఉన్న వాటిని మీరు ఇమ్మీడియట్గా చేస్తే బాగుంటుందని చెప్పి అడిగినప్పుడు వారు చెప్పిన బాధ ఏంటంటే మేము రైతులకు సంబంధించిన అన్ని ముందు చేసుకుంటూ వస్తున్నాం, ఆ తర్వాత ఉద్యోగుల గురించి కూడా చేయాలని ఒక కమిటీని కూడా వేస్తున్నామని చెప్పి వారు చెప్పడం జరిగింది. మొన్న చెప్పిన ప్రకారంగా కమిటీని కూడా వేశారు. మా సమస్యలను వాళ్ళు పరిశీలన చేసి చేస్తారు అని చెప్పేసి భట్టి గారిని, వారు డిప్యూటీ సీఎం గారిని, దాన్ని అధ్యక్షతన మరి 3 సభ్యులను శ్రీధర్ బాబు గారిని, తర్వాత పొన్నం ప్రభాకర్ గారిని, వారి తర్వాత కేకే గారు కూడా ఉన్నారు కదా, మన అధికార ప్రతినిధిగా వారు కేకే గారు అడ్వైజర్గా వారిని కూడా యాజ్ ఎ స్పెషల్ ఇన్వైటీస్గా మేము పెడుతున్నామని చెప్పి కూడా మాకు చెప్పడం జరిగింది. జీవో కూడా ఇవ్వడం జరిగింది మొన్న. సో ఏదున్నా కానీ ప్రభుత్వం ఎంతైతే ఆశించి ముందుకు తీసుకోవాలనుకున్నారో అడ్డంకులన్నీ వచ్చేస్తున్నాయి. రకరకాలైన ప్రాబ్లమ్స్ తీసుకొస్తున్నారు ఆపోజిషన్ వాళ్ళు. వాస్తవానికి ఏదో మంచి కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఆయన ముందుకు వస్తుంటే వీళ్ళు అడ్డం తిరుక్కుంటూ వస్తున్నారు. అందరూ చూడండి, అడ్డంలో తీసుకొచ్చి కట్టెలు కాళ్ళల్లో కట్టెలు పెట్టుకోవడం పోతున్నారు. ఎవరు నడుస్తుంది? ఏమైనా అర్థం ఉన్నదండి? ఒక మంచి కార్యక్రమాన్ని మన వికారాబాద్లో జరిగిన కొడంగల్ సమస్య ఏదైతే వచ్చిందో దాని గురించి, మంచి కార్యక్రమం గురించి వాళ్ళు టేకప్ చేశారు. దాంట్లో 80% ఆల్రెడీ విల్లింగ్లో ఉన్నారు రైతులు. ఇట్లా దాన్ని వచ్చి రాద్ధాంతం చేసి కలెక్టర్ను కొట్టడం ఏంటండి? మన బుద్ధి వ్యవహారమైన ఇది. ఆయన మీద సిబ్బంది మీద దాడి పెట్టడం ఏంటి? వాహనాలు ధ్వంసం చేయడం ఏంటి? ఇది తెలివిగా పనేనా? ఇది చాలా నీతమైన కార్యక్రమం చేశారు. మరి దానికి బ్యాక్గ్రౌండ్ మొత్తం బీఆర్ఎస్ వాళ్ళే చేస్తున్నారని చెప్పేసి పేపర్లో వింటున్నాం, మీడియాలలో కూడా చూస్తున్నాం.
ఇది వెరీ 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 బ్యాడ్. ఇట్లా చేయడానికి వీల్లేదు. గతంలో ఎప్పుడూ లేని విధంగా మరి కలెక్టర్ను కూడా వాళ్ళు దుర్భాషలాడి చేసుకోవడం అనేది మాత్రం చరిత్ర చూడలేదు. నా సర్వీసులో చూడలేదు. ఈ సర్వీస్ నా సర్వీసులో 38 years 15 days పనిచేసిన నేను రాష్ట్రంలో ఈ హోదాలో అన్ని రకరకాలు చూసాం. కానీ మరి ఇదేం కథ అని చెప్పేసి మేము చాలా బాధపడ్డాం మొన్న. అది మాత్రం ఎవ్వరూ దాన్ని ఇది సిస్టమ్ పద్ధతి అని చెప్పి సిస్టమ్ బాగలేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరిగింది. మరి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెద్దగా ఆందోళన కార్యక్రమం చేస్తామని కూడా కొత్త వార్తలు వింటున్నాం ఇప్పుడే. సో ఇది పద్ధతి అయితే కాదు వాళ్ళు చేసే పని. ఎందుకంటే ఏదైనా ఉంటే సమస్యలు ఉంటే కూర్చోవాలి, ఎక్రాస్ కూర్చొని మాట్లాడాలి. అధికారులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, వాళ్ళతో కూర్చొని ఇట్లా కాదు ఇట్లా ఇది మీకు నష్టమవుతుంది, ఎందుకు నష్టమవుతుంది, కారణాలు ఏంటి, దాన్ని ఎట్లా చేద్దాం, ఓవర్కమ్ ఎట్లా చేయాలి అనే విషయాలు చెప్పుకుంటే బాగుంటుంది. కానీ ఈ కొట్టడం ఏంది, వ్యవహారం ఏంది, దుర్మార్గ పనులు ఏంటంటే ఆయన ఉద్దేశం ఏముంది, అందరికి సంజాయించి దీని మంచి ఏంటి చెడు ఏమిటి చెప్తానికి వచ్చిండు ఆయన కలెక్టర్ దగ్గర. వాళ్ళు రమ్మంటే వచ్చి ఆయన మీటింగ్ ఒక దగ్గర పెట్టుకుంటే లేదు సార్ మీరే ఇక్కడికి రావాలి అని చెప్పేసి ఆయన పిలిపించవడం, ఆయన మీద ఈ విధంగా దౌర్జన్యం చేయడం అయితే చాలా అన్యాయము. ఇది ఎవ్వరు కూడా దాన్ని బలపరచటం లేదు, ఎక్సెప్ట్ మరి బీఆర్ఎస్ వాళ్ళు మాత్రమే బలపరుస్తున్నారు. ఇది ఏం బాగా అనిపిస్తలేదు అని చెప్పి మా యొక్క ఇది. తర్వాత ప్రభుత్వం బాగానే చేస్తున్న దానికి అడ్డం వస్తుంది. అది బాధపడేది ఏంటంటే ఆయన కూడా ఏం చెప్పేదంటే మనం ఏదో ఒకటి చేస్తుంటే ఏదో అడ్డం వస్తున్నది, మురికి వాటిని క్లియర్ చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ చేస్తామని కూడా ఆయన కూడా ప్లాన్ చేసుకున్నారు. తర్వాత ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, అవి కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. మరి ఎందుకు మరి ఇట్లే పోతా ఉంటే ఎప్పుడు దానికి అంటూ ఉండాలి కదా దానికి. మరి హిమాయత్ సాగర్, గండిపేట ఈ ప్రాంతాలలో వెలిసిన కన్స్ట్రక్షన్ చూసింది కదా, ఏది మన అర్థం ఉండాలి. మొత్తం పొల్యూషన్ నీళ్ళల్లో మనం తాగే పరిస్థితి వచ్చింది. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి వచ్చి అలా చేరుకుంటున్నాయి. అలా ఎవరు చూస్తున్నాడు? లక్ష్మణ్ గారు, యాజ్ మీరు ఒక రెవెన్యూ విభాగంలో దీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఉంది కదా, ఇప్పుడు ఈ భూదండాలో జరుగుతున్న వెలుగులోకి వచ్చిన అంశాలైనా దాని పరిణామాలు ఏ విధంగా ఉంటాయనుకుంటున్నారు? ఇప్పుడు వాస్తవానికి ధరణిలో జరిగిన కార్యక్రమాలను చూసుకుంటే మాత్రం గత 2 కొద్దిగా మైక్ పైన పెట్టుకోరా.